శాసనసభ్యుడు రఘురామకృష్ణరాజు మనతో ఉన్నారు. సార్ ఏం సార్ అసెంబ్లీలో ఒకే ఒక్క నిమిషం ఉండి జగన్మోహన్ రెడ్డి వెళ్ళిపోయాడు, ఎట్లా తీసుకోవాలి దీన్ని? ఏముంది ఇప్పుడు చాలామంది జగన్మోహన్ రెడ్డి గారు రాడేమో అని చెప్పి కూడా అనుకున్నారు. తను వచ్చి ప్రమాణ స్వీకారం చేసి వెళ్ళిపోయారు. సో ఇవాళ డ్యూటీ వచ్చి ప్రమాణ స్వీకారం చేయటమే కాబట్టి ఎమ్మెల్యేగా, సో అతను డ్యూటీ అతను చేసాడు కాబట్టి అభినందించాలి. అంతసేపు కూర్చోలేదంటే ఎవరికైనా అంత పరాభవం తర్వాత కూర్చోవడం కష్టం కాబట్టి ఆయన వెళ్ళిపోయి ఉండొచ్చు. సార్ నిన్న పార్టీ నేతలతో మాట్లాడుతూ అసలు అసెంబ్లీ ప్రారంభం కాకముందు ఇది కౌరవ సభగా వెళ్ళటం అవసరమా అన్నారు. ఎట్లా అని సార్? ఓడిపోయిన ఫ్రస్ట్రేషన్లో తలకొల్లో తల మాట్లాడటం సహజం. అయినప్పటికీ కూడా తను వచ్చాడు, ప్రమాణ స్వీకారం చేశాడు. లెట్ us అప్రిషియేట్. ఏం మాట్లాడినా నాలుగు ఓళ్ళ మధ్యన పబ్లిక్గా అతను వచ్చాడు, ప్రమాణ స్వీకారం చేశాడు. మొదటి రోజే ప్రమాణ స్వీకారం. కొంతమంది స్పీకర్ రూమ్కి వెళ్ళి చేయొచ్చు అన్నారు. అటువంటిది ఏమీ లేకుండా వచ్చి చేసినందుకు నేనైతే అభినందిస్తున్నాను. సార్ చాలా శాఖల్లో సమీక్ష జరుగుతుంటే అప్పుడే అవినీతి మరకలు అంటున్నాయి, అవినీతి చాలా జరిగిందని చెప్తున్నారు. ఎట్లా తీసుకుంటారు? గతంలో ఇప్పుడు అంటే గత ప్రభుత్వంలో జరిగినాయని చెప్పి కొత్త మంత్రులు కొత్త ప్రభుత్వం చాలా తీసింది. స్కిల్ డెవలప్మెంట్లో కానీ ఉద్యోగుల్ని సాక్షికి పనిచేయదే సాక్ష్యాలు ఉంటే మరి కేసు పెడతారు. మరి గతంలో ఆయన సాక్ష్యాలు లేకపోయినా కేసులు పెట్టారు. ఇప్పుడు సాక్ష్యాలు ఉంటే కేసులు పెడతారు. సాక్ష్యాలు లేకపోతే ఆయన పెట్టారని చెప్పి మా వాళ్ళు కేసులు పెడతారని నేను అనుకోవట్లేదు. సో రాడేమో అని చెప్పి కూడా అనుకున్నారు. తను వచ్చి ప్రమాణ స్వీకారం చేసి వెళ్ళిపోయారు. సో ఇవాళ డ్యూటీ వచ్చి ప్రమాణ స్వీకారం చేయటమే కాబట్టి ఎమ్మెల్యేగా, సో అతను డ్యూటీ అతను చేసాడు కాబట్టి అభినందించాలి. అంతసేపు కూర్చోలేదంటే ఎవరికైనా అంత పరాభవం తర్వాత కూర్చోవడం కష్టం కాబట్టి ఆయన వెళ్ళిపోయి ఉండొచ్చు. సార్ నిన్న పార్టీ నేతలతో మాట్లాడుతూ అసలు అసెంబ్లీ ప్రారంభం కాకముందు ఇది కౌరవ సభగా వెళ్ళటం అవసరమా అన్నారు. ఎట్లా అని సార్? ఓడిపోయిన ఫ్రస్ట్రేషన్లో తలకొల్లో తల మాట్లాడటం సహజం. అయినప్పటికీ కూడా తను వచ్చాడు, ప్రమాణ స్వీకారం చేశాడు. లెట్ us అప్రిషియేట్. ఏం మాట్లాడినా నాలుగు ఓళ్ళ మధ్యన పబ్లిక్గా అతను వచ్చాడు, ప్రమాణ స్వీకారం చేశాడు. మొదటి రోజే ప్రమాణ స్వీకారం. కొంతమంది స్పీకర్ రూమ్కి వెళ్ళి చేయొచ్చు అన్నారు. అటువంటిది ఏమీ లేకుండా వచ్చి చేసినందుకు నేనైతే అభినందిస్తున్నాను. సార్ చాలా శాఖల్లో సమీక్ష జరుగుతుంటే అప్పుడే అవినీతి మరకలు అంటున్నాయి, అవినీతి చాలా జరిగిందని చెప్తున్నారు. ఎట్లా తీసుకుంటారు? గతంలో ఇప్పుడు అంటే గత ప్రభుత్వంలో జరిగినాయని చెప్పి కొత్త మంత్రులు కొత్త ప్రభుత్వం చాలా తీసింది. స్కిల్ డెవలప్మెంట్లో కానీ ఉద్యోగుల్ని సాక్షికి పనిచేయదే సాక్ష్యాలు ఉంటే మరి కేసు పెడతారు. మరి గతంలో ఆయన సాక్ష్యాలు లేకపోయినా కేసులు పెట్టారు. ఇప్పుడు సాక్ష్యాలు ఉంటే కేసులు పెడతారు. సాక్ష్యాలు లేకపోతే ఆయన పెట్టారని చెప్పి మా వాళ్ళు కేసులు పెడతారని నేను అనుకోవట్లేదు. సో ఇది మొత్తం మీద ఏదైతే గత ప్రభుత్వంలో జరిగిన వాటికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో విచారణ చేపడతాం. సాక్ష్యాలు ఆధారాలు ఉంటే మాత్రం ఖచ్చితంగా కేసులు నమోదు చేస్తాం. ఆయనలాగా తప్పుడు కేసులు పెట్టి ఇబ్బందులు పాలు చేయమని చెప్పి కూడా రఘురామకృష్ణరాజు అంటున్నారు. ఓటు స్టూడియో. మాజీ మంత్రి